వెల్కమ్ టు డ్యూనస్. ఈరోజు తెల్లవారుజామునే నాగార్జునకైతే ఒక షాక్ తగిలింది. హైడ్రా నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ మాదాపూర్లోని తుమ్మిడిగుంట చెరువులో బఫర్ జోన్ను ఆక్రమించి ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్ను 3.5 ఎకరాలు ఆక్రమించి కట్టాడని చెప్పేసి నిర్ధారణ కావడంతో దానిపై ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు ఈరోజు పొద్దున్నే తెల్లవారుజామునే తమ యాక్షన్ స్టార్ట్ చేశారు. నగరంలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను అధికారులు శనివారం ఉదయం తెల్లవారుజాము నుంచే కూల్చివేతలు స్టార్ట్ చేశారు. మాదాపూర్లోని తుమ్మిడికుంట చెరువులో దాదాపు 3.5 ఎకరాలు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలంటూ హైడ్రాకు ఫిర్యాదు కూడా అందింది. ఈ నేపథ్యంలో పోలీసుల బందోబస్తు మధ్యలో ఎన్ కన్వెన్షన్ అధికారులు నేలమట్టం చేస్తున్నారు. ఈరోజు పొద్దున్నుంచి ఉదయమే రంగంలోకి దిగారు. గతంలో ఏం జరిగిందని చెప్పేసి ఒక చిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న హయాంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ అక్కడ దాకా వెళ్ళిన బుల్డోజర్లు దాన్ని టచ్ చేయకుండానే వెనుదిరిగాయి. అప్పటి నుంచి భవనం జోలికి ఎవరూ వెళ్ళలేదు. అయితే ఆ కట్టడాన్ని నేలమట్టం చేసి చెరువును పునరుద్ధరించాలని స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన హైడ్రా ఎన్ కన్వెన్షన్ను కూల్చివేస్తోంది. తుమ్మిడిగుంట చెరువు అది కానంబెట్టి విలేజ్లోకి వస్తుంది. కానంబెట్టి విలేజ్ పరిధిలోని తుమ్మిడిగుంట చెరువులో 3.5 ఎకరాలు. ఇది ఈ ఎన్ కన్వెన్షన్ వివాదం ఇప్పటి నుంచి కాదు, గత 10 సంవత్సరాల కింద నుంచి కూడా నడుస్తూనే ఉంది. అప్పుడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో అప్పుడు ప్రముఖంగా ప్రచురించారు. దానిపై కూల్చేయడానికి పోయారు. ఏం జరిగిందో తెలీదు, అప్పుడు ఆగిపోయింది. కానీ ఇప్పుడు హైడ్రా అధికారులు మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, అంటే నోటీసులు ఇస్తే కోర్టుకు వెళ్తారు, మళ్ళీ ఆగిపోతుంది, ఇలా చేసుకుంటూ పోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి హైడ్రా అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఫిర్యాదు రావడంతో పొద్దున్నే రంగంలోకి దిగి హైడ్రా అధికారులు జేసీబీలు బుల్డోజర్లతో వచ్చి వాటిని నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు. కూల్చివేతలను కవర్ చేయడానికి కూడా, అంటే చిత్రీకరించడానికి కూడా మీడియాకు అనుమతి ఇవ్వడం లేదు. ఆ పక్క ఎన్ కన్వెన్షన్ చుట్టూ ఉన్న రోడ్లన్నీ మూసేశారు. భారీగా పోలీస్ బందోబస్తు పెట్టి ఈ కూల్చివేస్తున్నారు. ఇదిగో ఇక్కడ ఓ ఇమేజ్ని చూడొచ్చు. కూల్చివేస్తున్న దృశ్యాలను ఇప్పుడు మనం ఎన్ కన్వెన్షన్లో ఇప్పుడు ప్రస్తుతానికి కూల్చివేస్తున్నారు, నడుస్తోంది. ఇదిగో ఇప్పుడు కనబడుతుంది చూడండి. ఇది తుమ్మిడిగుంట చెరువు. ఇక్కడ ఇది ఎన్ కన్వెన్షన్ ఇగో కూల్చివేస్తున్న దృశ్యం. ఇక్కడ ఇటాచి కూల్చివేస్తుంది చూడండి. ఇదిగో ప్రత్యక్షంగా ఇది ఎన్ కన్వెన్షన్. ఇది ఇగో ఇక్కడ చెరువులో ఉన్నట్టు చాలా స్పష్టంగా క్లియర్గా కనపడుతుంది చూడండి. చెరువులోనే ఎన్ కన్వెన్షన్ నిర్మించారని స్పష్టంగా మనకు కనబడిపోతుంది. దీనిపై చెరువుల పరిరక్షణే ధ్యేయంగా, ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడ్డ హైడ్రా తన పని ఎలాంటి ఒత్తిళ్లలో కూడా తన పని తాను చేసుకుంటుంది. ఎవరికి బెదిరేది లేదు, ఎవరికి అదిరేది లేదు. ఖచ్చితంగా మేము చెరువులను పరిరక్షిస్తామని చెప్పేసి హైడ్రా కమిషన్ రంగనాథ్ ప్రకటించినట్టు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు హైడ్రాకు అధికారాలు ఇచ్చింది, సహాయ సహకారాలు అందించింది. దాంతోపాటు సిబ్బందిని కూడా కేటాయించింది. ఎంతమంది కావాలంటే అంతమంది సిబ్బందిని హైడ్రాకు కేటాయించింది. దీంతో హైడ్రా తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. చిన్న ఇప్పటిదాకా చేసినవి చిన్నవి, కానీ పెద్దవాళ్ళని కొడితేనే చిన్నవాళ్ళకు ఒక భయం అనేది ఏర్పడుతుంది. పెద్దవాళ్ళని వదిలేసి చిన్న వాళ్ళ మీదనే పడితే ఇంకా పెద్దవాళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు, ఏదైనా చేయొచ్చు అనే ఆలోచనకు వస్తారు. ఫస్ట్ ఎవరైతే ప్రముఖులు ఉన్నారో, ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున అంటే మామూలు కాదు. వాళ్ళు ఒక మంచి సమాజంలో ఉన్నత వ్యక్తులు, పలుకుబడి ఉన్న వ్యక్తులు అయినా అలాంటి వాళ్ళే మనం కూల్చివేస్తే మిగతా వాళ్ళకు ఒక భయం అనేది ఏర్పడుతుందని చెప్పేసి అనుకున్నారేమో హైడ్రా అధికారులు. అందుకే వితౌట్ నోటీస్, ఎలాంటి నోటీసులు, ఎలాంటి సమాచారం లేకుండా వచ్చి నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. దాదాపుగా కూల్చివేత ప్రొద్దున 6 గంటల నుంచే స్టార్ట్ అయింది. నాకు తెలిసి ఇప్పట్లోగా ఇంకో గంట వరకు మొత్తం నేలమట్టమయ్యే అవకాశం ఉంది.